అందరికీ నమస్కారం. నీట్ కళ సాకారం కాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు పిల్లలకి, అలాగే పేరెంట్స్కి చాలా సంతోషం అనిపిస్తుంటుంది. చాలామంది పిల్లలు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పేరెంట్స్ కాల్ చేసినప్పుడు అంటే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి, అంటే అందరూ ఇన్స్పైర్ అవ్వటం అంటే ఏదో కోట్లు సంపాదించో పెద్ద ఇది అవ్వటం అనేటువంటిది కాదు. పిల్లల విషయంలో మొన్ననే ఒక కాల్ వచ్చింది నాకు. బాగా రూరల్ బ్యాక్గ్రౌండ్, 11th and 12th గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత చాలా డాక్టర్ కావాలనేటువంటిది కల. ప్రైవేట్ కాలేజెస్ లేవు, కోచింగ్ సెంటర్స్ లేవు. ఒక సంవత్సరం పాటు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూ, అంటే ఆన్లైన్ వీడియోస్ చూస్తూ తనకు తానే ప్రిపేర్ అయ్యి ఒక అబ్బాయి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అబ్బాయి 486 మార్కులు సంపాదించానని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. సో ఇప్పుడు మనం పిల్లలంతా కూడా ఏంటంటే వాళ్ళు చదవట్లేదు, డిస్ట్రాక్షన్తో ఉన్నారు అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఆ స్పిరిట్ ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైనా ఉండనివ్వండి, సో వాళ్ళు వికసించడం అనేటువంటిది ఎవరు ఆపడం అనేటువంటిది ఎవరి తరం కాదు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అవసరమైతే ఆ స్టూడెంట్ని కూడా తీసుకొస్తా ఒకరోజు స్టూడియోకి. సో అంటే సొంత శ్రద్ధతో ఆ చిన్న వయసులో 17-18 సంవత్సరాల వయసులో అలా మారినటువంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. చాలామంది కలుస్తూ ఉంటారు. చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఇది కదా రియల్ ఎనర్జీ అని. ఇప్పుడు మనం కొంతమంది పిల్లలు పూర్తి సౌఖ్యంతో ఏదైనా ఒక ఎఫర్ట్ పెట్టాలంటే పెట్టనివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద సమాజం మరొక వైపు. సో ఏదేమైనప్పటికీ ఏమిటంటే ఇలాంటివి ఇన్స్పిరేషన్స్. సో పిల్లలందరికీ కూడా వాళ్ళ స్థాయిలో రైట్. సో ఎప్పుడూ కూడా ఆ రైట్ మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్తారు అనేటువంటిది నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. అందుకే సెల్ఫ్ రిలియంట్ చేయటం కోసం పిల్లల్ని మనం ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వన్స్ వాళ్ళు జర్నీ డిసైడ్ అయ్యి స్టార్ట్ అవ్వటం మొదలు పెడితే అది అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది, రైట్. సో ఎనీహౌ ఎంబీబీఎస్ కళ సాకారం కాబోతున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మరొక్కసారి నా బెస్ట్ కంగ్రాచులేషన్ చెబుతూ, ఈ అప్లికేషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. కొన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వటానికి ముందు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి? అప్లికేషన్ రైట్ వేలో అప్లికేషన్ పెట్టడం అనేటువంటిది. ఆ రైట్ వేలో అప్లికేషన్ పెట్టడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రైట్ వేలో అప్లికేషన్ పెట్టడానికి ముందే మనం రెడీగా ఉంటే ఏదైతే సర్టిఫికెట్స్ కావాలో, ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం రెడీ చేసి ఉండగలిగినట్లయితే ఆ క్షణం చాలా ఈజీగా, చాలా ప్రశాంతంగా మన అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగితే మనం ఇన్ని సంవత్సరాలు పడినటువంటి కష్టం, మనం సాధించినటువంటి ఈ రిజల్ట్ కూడా సరైనటువంటి ఫలితాన్ని మనకి ఇవ్వకుండా దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని ఆల్రెడీ ఆంధ్రాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ 10 స్టెప్స్ ఎట్లా ఉంటాయనేటువంటిది కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఏమిటి ప్రాసెస్, మనం ఏమి సర్టిఫికెట్స్ ముందే మనం రెడీ చేసి ఉండాలి అనేటువంటిది చూద్దాం. సో మనం ఇవన్నీ కూడా ఈ 18 ఇస్తూ ఉన్నాయి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూహెచ్ఎస్ ఇచ్చినటువంటి లాస్ట్ ఇయర్ మాన్యువల్లో. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటిది నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ బర్త్ సర్టిఫికెట్, రెండు సేమ్. ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది, రెండింటికి పనికి వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th కూడా అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th అదొక ఇంపార్టెంట్. ఒకవేళ మనకి మోర్ సర్టిఫికేట్స్ ఉంటే మనం 9th ఒక చోట 10th ఒక చోట చదువుతున్నట్లయితే 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ వస్తాయి. వీళ్ళు ఏమంటున్నారంటే స్కాన్ ఇంటూ సింగిల్ పీడిఎఫ్, అది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండదు, అది కూడా సింగిల్ పీడిఎఫ్ ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, 12th మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అప్లికబుల్, ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళు, అది ఫాదర్ నేమ్తో ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయ్యేటువంటి వాళ్ళకి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఫర్ ద ఇయర్ 25-26కి మనం తీసుకోవాలి, ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి 24-25. అట్లాగే బై కాంపిటెంట్ అథారిటీ, ఎవరు? తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ రైట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో. సో అక్కడి నుంచి మనం ఈ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎవరి దగ్గర లేకపోతే ఇమీడియట్గా దాన్ని మనం
తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు. అలాగే లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై అయ్యేటువంటి వాళ్ళకి. నెక్స్ట్ ఎన్సిసి సర్టిఫికేట్ ఎవరికైతే అప్లై అవుతుందో ఎన్సిసి సర్టిఫికేట్ ద్వారా అడిషనల్ బెనిఫిట్స్ తీసుకోవాలనుకునేటప్పటికి. అలాగే క్యాప్ దాని సర్టిఫికేట్, పిఎంసి సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లై అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే. రైట్. So candidates who have not studied in any educational institutions have to submit residence certificate of the candidate for 4 years period immediately preceding the qualifying examination. So open school చదవటమో లేకపోతే లాస్ట్ 4 years నుంచి కూడా కోచింగ్ తీసుకుని ఉండటం అంటే గ్యాప్ రావటమో అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటిది ఏమిటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరము. రైట్. సో అది ఒక ఇంపార్టెంట్. ఇది ఎవరైతే గ్యాప్ ఉందో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఆధార్ కార్డ్, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రైట్, స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇవన్నీ కూడా కొన్ని పీడిఎఫ్లు ఉన్నాయి, కొన్ని జేపీజీలు ఉన్నాయి. జేపీజీ ఆర్ జేపీఈజీ అన్నీ కూడా 500 KB బిలో ఉండాలి. రైట్. సో అది ఒక్కసారి మనం చూసుకుని ఆ సర్టిఫికేట్స్ ఆ సైజులో మనం చేసుకుని జాగ్రత్తగా ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. నెక్స్ట్ మరి ఇక్కడ ప్రాసెస్ ఏమిటి, ఎట్లాంటి స్టెప్స్ ఉంటాయని అనుకునేటప్పుడు కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు మొట్టమొదటిగా ఇట్లా కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సినటువంటిది మొట్టమొదటిది ఏమిటి ప్రాసెస్, రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ కావాల్సింది ఏమిటి, మనకు మొబైల్ కావాలి, ఈమెయిల్ కావాలి. సో ఈ రెండు, దాంతో పాటుగా నీట్కి సంబంధించినటువంటి ర్యాంక్, రైట్, రోల్ నెంబర్ మోస్ట్ పర్టికులర్లీ. సో ఇవి ఉంటే వాటితో ఓటీపీ వస్తుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. ఇది అయిన తర్వాత నీట్ రోల్ నెంబరు సెకండ్ స్టెప్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అపియర్స్ ఇన్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ద డీటెయిల్స్. ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏమిటి, ఇక్కడ నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీ ఇది ఎంటర్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది అయిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది. సో వన్స్ ఇది అయిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ అనేటువంటిది మనకి కన్ఫామ్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో మనం పే చేసిన తర్వాత, రైట్, ఫర్ అప్డేటింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎంటర్ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్ టు ఎంటర్ ఇన్ టు ద అప్లికేషన్ ఫామ్. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాము, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ చేసాము, పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళాలి. ఎందుకని, మనం డీటెయిల్స్ ఇవ్వాలి, మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, రైట్, అప్లోడ్ చేయాలి. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఇక్కడ ఇదిగో కంప్లీట్గా, సో తెలంగాణ అది వేరేగా ఉంటుంది, ఆంధ్ర అది వేరేగా ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఏమేమి ఉన్నాయి, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి, నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్, మొబైల్ నెంబరు, పర్సంటైలు, స్కోరు, ఫాదర్ నేము, క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, రైట్, మైనారిటీ అయితే దానికి సంబంధించినటువంటి నెంబరు. ఇక ఏదైనా ఈ స్పెషల్ కేటగిరీస్ ఏదైనా సంబంధించి ఉన్నట్లయితే పీడబ్ల్యూడి, ఎన్సీసీ క్యాప్, పిఎంసి, ఆంగ్లో, సింగరేణి కోటా కూడా ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి సింగరేణి కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి. సో ఇవి కంప్లీట్గా ఇవన్నీ ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత మనం క్లాస్ 12th ఎక్కడ, 11th ఎక్కడ, 10th ఎక్కడ, 9th ఎక్కడ, ఈ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే ఫోటో అప్లోడ్, సిగ్నేచర్ అప్లోడ్. సో ఇది ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్. ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ చేస్తాము, ఎగ్జిట్ అవుతాం, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ మనం సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాం. మరి దానికి ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సినటువంటిది అవసరం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే దీనికి సంబంధించిన మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో పీడిఎఫ్లు, ఫొటోస్, ఇవి ఏమైతే జాగ్రత్తగా ఒక ఫోల్డర్లో పెట్టుకున్నామో ఇవన్నీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి టైం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో. సో ఇక్కడ ఆ ప్రిస్క్రైబ్డ్ ఫైల్ సైజులు లేకపోతే ఇది అప్లోడ్ తీసుకోదు. అందుకని ఆ ప్రిస్క్రైబ్డ్ ఫైల్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజులో మనం అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వన్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఏవైతే అప్లికబుల్ అవుతున్నాయో అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయటం, సేవ్ అండ్ ఎగ్జిట్, లేదు సేవ్ అండ్ ప్రింట్. సో అప్పుడు కంప్లీట్గా మనం ఇప్పుడు కంప్లీట్గా అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. మొదటి స్టెప్లో మొబైలు, నీట్కి సంబంధించినటువంటి రోల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసాము. తర్వాత లోపల అప్లికేషన్లోకి వెళ్ళాము, మనకు సంబంధించినటువంటి కేటగిరీస్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 4th స్టెప్లో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది, రైట్. సో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ అయింది. ఒక్కసారి ఇక్కడ ప్రివ్యూ ఆఫ్ అప్లికేషన్ చూసుకుని 1కి 2 సార్లు మీరు మీ పేరెంట్స్ విడివిడిగా
ఒకటికి 2 సార్లు చూసుకుని ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే మళ్ళా కరెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైతే సబ్మిట్ చేయడానికి ముందు ఈ 2-3 సార్లు మనం చూసుకోవాలి. లేదు అన్నట్లయితే తెలియకుండా ఇక్కడ ఏదైనా తప్పులు చేస్తే మరలా అబ్జెక్షన్స్ రైట్ చేయడం, మరలా అప్లోడ్ చేయడం ఇదంతా కూడా పానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది కాబట్టి ముందు రోజు ఓపెన్ అయిన ముందు రోజే 1-2 రోజుల్లో మనం కంప్లీట్ చేసి మూడో రోజు, నాలుగో రోజు 1-2 సార్లు వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయడం అనేటువంటిది ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఈ అప్లై చేసేటప్పుడు డెస్క్టాప్స్ లేదా ల్యాప్టాప్స్ మాత్రమే వాడండి. ఐప్యాడ్లో కానీ మొబైల్లో కానీ ఒక్కొక్కసారి అది సరిగా ఇది చేయకపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయండి అనేటువంటి ఒక ప్రికాషన్ ఇక్కడ. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ ఏం నెంబర్స్ వేయాలి అంటే రకరకాలు ఉంటాయి కదా ఇందులో. సో దీనికి సంబంధించి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, దీని కింద ఉండేటువంటి ఇది అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, అది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని ఇక్కడ వెళ్ళి చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఈడబ్ల్యూకి సంబంధించి కూడా మీ సేవలో తీసుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం రైట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, తర్వాత స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది అప్లికేషన్ సబ్మిషన్ అనేటువంటిది. వన్స్ మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటువంటి టైం వస్తుంది. అప్పుడు మరలా లాగిన్ అయ్యి మన ఆప్షన్స్ అనేటువంటివి అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ వెబ్ ఆప్షన్స్ అనేటువంటి చాలా జాగ్రత్తగా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకున్నటువంటి మార్కులు లాస్ట్ ఒక 3 years చిన్న అనాలిసిస్ చేసుకోవటం, ఆ మార్క్స్కి దగ్గరలో ఆ రేంజ్కి దగ్గరలో, అలాగే 25కి 26కి ఉన్నటువంటి వేరియన్స్, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ ఏమిటనేటువంటిది రైట్ ఆర్డర్లో పెట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్ రైట్. సో ఇది తెలంగాణకి సంబంధించినటువంటి కంప్లీట్గా అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్. మీకు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ అదేమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయచ్చు రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఆ గైడెన్స్ కావాలన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాట్సాప్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ మీకున్నటువంటి ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది తెలంగాణ ఎంబీబీఎస్ యూజీ అడ్మిషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి కీ స్టెప్స్ రైట్. మరొకసారి మీకు మీ పేరెంట్స్కి అభినందనలు. మీ ఫ్యామిలీ నుంచి మరొక డాక్టర్ లేదా మొట్టమొదటిగా డాక్టర్ కాబోతున్నటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రైమ్ నైన్ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.